Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai Charan. ఈ series of Docker లో right. So next మనం దేని గురించి చూడాలంటే డాకర్ ఫైల్ ఎలా డెవలప్ చేస్తామని చూడాలి. ఆల్ రైట్, లెట్స్ సీ. ఆల్ రైట్, ఫైన్, ఓకే. సో బేసికలీ డాకర్ ఫైల్ ఫార్మాట్ వచ్చి ఇట్స్ అ సింపుల్ టెక్స్ట్ ఫైల్. యాజ్ ఆల్రెడీ టోల్డ్, ఇది ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది ఒక డాకర్ ఫైల్. ఓకే రైట్, ఇలా ఉంటుంది. సో డాకర్ ఫైల్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీని ఫార్మాట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఆర్గ్యుమెంట్. మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని క్యాప్స్లో ఉన్నాయి కదా. సో ఫ్రమ్ అనేది ఇన్స్ట్రక్షన్, ఫ్రమ్ పక్కన స్పేస్ ఇచ్చి తర్వాత ఉండే వాల్యూ ఇస్ ఆర్గ్యుమెంట్స్. ఆల్ రైట్, మళ్ళీ రన్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్, ఇవి ఆర్గ్యుమెంట్స్. ఇది ఫార్మాట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ఇస్ ఇన్స్ట్రక్షన్, ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ఇలాగా. ఓకే ఫైన్, సో విల్ గెట్ ఇన్ టు నౌ. సో ఫస్ట్లీ ఫ్రమ్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్. సి ఎవ్రీ డాకర్ ఫైల్, ప్రతి ఒక్క డాకర్ ఫైల్ ఫ్రమ్ అనే ఇన్స్ట్రక్షన్తో ఖచ్చితంగా మొదలవుతుంది డెఫినెట్లీ. బికాస్ మీరు గనక మన డిస్కషన్స్ చూసినట్లయితే ఖచ్చితంగా కస్టమైజ్ ఇమేజ్ డెవలప్ చేయాలన్న ఒక బేస్ ఇమేజ్ కావాలి అని అనుకున్నాం కదా. సో ఆ బేస్ ఇమేజ్ డిఫైన్ చేయాలి అంటే మనకి అది ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్లోనే ఆ బేస్ ఇమేజ్ మనం డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, ఓకే, సో కంటైనర్ లోపల ఎంజినిక్స్ వచ్చేసి మన వెబ్ సర్వర్ టెక్నాలజీ, దానిపైన మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. సో బేస్ ఇమేజ్ వస్తే ఇంజనిక్స్ అవుతుంది. సో బేస్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది. ఎక్కడ ఉంటుంది మనకి డాకర్ హబ్లో మీరు చూస్తే బేస్ ఇమేజెస్ అనేది ఉంటుంది. ఐ వాంట్ టు సీ నౌ రైట్. సో ఇప్పుడు ఒకవేళ వెళ్తే డాకర్ హబ్ అని ఇచ్చిన తర్వాత సో ఇదే సెలెక్ట్ డాకర్ హబ్. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు జనరల్గా యాక్సెప్ట్ ఆల్ కుకీస్, ఇక్కడ సర్చ్లో ఎంజినిక్స్ అని ఇవ్వండి. సో ఎంజినిక్స్ అని ఇచ్చారనుకోండి, సి ఇది అనమాట. ఇదే మన బేస్, ఐ మీన్ ఇది స్టాండర్డ్ ఇమేజ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఇమేజ్ ఆర్ బేస్ ఇమేజ్. ఓకే, ఎట్లయినా మీరు వెళ్ళవచ్చు. ఆల్ రైట్, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ అనే ట్యాగ్, నాట్ ట్యాగ్, ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత స్పేస్, గివ్ ఏ స్పేస్, దెన్ మీ బేస్ ఇమేజ్ నేమ్ కోలన్ మీ బేస్ ఇమేజ్ ట్యాగ్. మీకు ట్యాగ్స్ అంటే కూడా తెలుసు కదా, వర్షన్ ఆఫ్ ఇమేజెస్, ట్యాగ్స్ ఉంటాయి ఇమేజెస్. ఆల్ రైట్, సో ఇలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కేసులో ఫ్రమ్ స్పేస్ ఎంజినిక్స్ కోలన్ ట్యాగ్. మీరు ట్యాగ్ ఏమి ఇవ్వకపోతే లేటెస్ట్ తీసుకుంటుంది, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఆల్ రైట్, ఫైన్ గైస్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్. నౌ ఇప్పుడు ఇది చూస్తాం. సో రన్ ఇన్స్ట్రక్షన్ వచ్చి టు రన్ ఎనీ కమాండ్స్ అనమాట. ఏమన్నా కమాండ్స్ ఎట్లా రన్ చేయాలి. సో రన్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. సో ఏపీటీ గెట్ అనేది ఒక ప్యాకేజ్ మేనేజర్. అంటే బేసిక్గా లైనక్స్ బేస్డ్ ప్లాట్ఫామ్స్లో మనకి ఇప్పుడు ఉబుంటూ అన్న ఫ్లేవర్ ఉంది. ఈ ఫ్లేవర్స్లో అంతా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్, డిలీషన్స్, అన్ఇన్స్టలేషన్స్ ఇవన్నిటిని మేనేజ్ చేయాలంటే ప్యాకేజ్ మేనేజర్స్ కావాలి. సో ఏపీటీ గెట్ అనేది ప్యాకేజ్ మేనేజర్. ఆ ప్యాకేజ్ మేనేజర్ని అప్డేట్ చేసే ఇన్స్ట్రక్షన్ అనమాట ఇది. ఫైన్, గుడ్. నా వర్క్ డైరెక్టరీ. సో ఏ పాత్లో ఉండాలి. బేసిక్గా ఇది రూట్ అంటాం అనమాట. రూట్ అంటే దిస్ పాత్. ఈ రూట్ అనే పాత్లో డిఫాల్ట్గా డాకర్ మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా రిక్వైర్డ్ పాత్లోకి వెళ్ళాలంటే వర్క్ డైరెక్టరీ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి ఆ పాత్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డైరెక్టరీ స్పేస్ స్లాష్ కస్టమ్ అని ఇచ్చారంటే ఆ కస్టమ్ అనే పాత్కి వెళ్ళిపోతుంది. ఆల్ రైట్, ఫైన్ గైస్, వెరీ గుడ్. నౌ యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ ఉంది. వాట్ ఈస్ యాడ్ ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఇక్కడ చూస్తే ఇదొక ఆర్గ్యుమెంట్, మళ్ళీ ఇక్కడ ఏదో ఆర్గ్యుమెంట్. ఏంటి అంటే ఫస్ట్ వచ్చి యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే index.html అనేది ఎక్కడో ఇంటర్నెట్లో వెబ్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఈ యూఎస్ఆర్ షేర్ ఇంజినిక్స్ HTML లో ప్లేస్ చేసేస్తుంది. ఓకే, సో ఇదొక ఫంక్షనాలిటీ యాడ్. ఇక్కడ కూడా యాడ్ చూస్తే ఒక జిప్ ఫైల్ ఉంది. ఈ జిప్ ఫైల్ని తీసుకొని దాన్ని అన్జిప్ చేసి మీకు నచ్చిన డైరెక్టరీలో అన్జిప్ చేసి ప్లేస్ చేసేస్తుంది అలా అనమాట. సో చాలా యూజ్ అవుతుంది యాడ్. రైట్, మనకి బేసిక్గా యాడ్ని కాపీని కంపేర్ చేస్తారు, చెప్తాను. ఓకే, సో నౌ డిఫాల్ట్ యూజర్ వచ్చేసి రూట్లో ఉంటాం, ROOT రూట్. ఓకే, డాకర్ ఆ యూజర్లో పెడుతుంది. అలా కాకుండా మీకు నచ్చిన యూజర్కి స్విచ్ అవ్వాలంటే యూజర్ స్పేస్ యూజర్ నేమ్ అని ఇవ్వాలి, సాయి. సో ఈ సాయి అనే యూజర్కి ఇప్పుడు స్విచ్ అవుతుంది. నౌ ఎక్స్పోజ్ అంటే బేసికలీ మీ కంటైనర్ లోపల ఉండే అప్లికేషన్ ఏ పోర్ట్ మీద ఎక్స్పోజ్ అయ్యింది అని చెప్పేదానికి. ఓకే, ఇది యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఇది ఏంటి అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఇలా పెట్టినా పెట్టకపోయినా అప్లికేషన్ ఆ పోర్ట్ మీద
ఎక్స్పోజ్ అయి ఉంటుంది. కానీ ఇది బెస్ట్ ప్రాక్టీస్, ఎందుకంటే మీరు డెవలప్ చేసిన ఇమేజ్ని అవతల వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఈజీగా అర్థం కావాలంటే దిస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఆల్వేస్ రికమెండెడ్. ఓకే, ట్రై టు కీప్ ఇట్ ఫైన్. నౌ కాపీ. ఇప్పుడు యాడ్కి కాపీకి కంపారిజన్ చూస్తూ ఉంటారు ఇక్కడ. సో యాడ్ అనేది వెబ్లో ఎక్కడో ఉండే ఫైల్స్ని డౌన్లోడ్ చేసి తెస్తుంది, లేదు కంప్రెస్డ్ ఫైల్స్ని అన్కంప్రెస్ చేస్తుంది. కాపీ ఏంటంటే ఒక పాత్లో ఉండే డేటాని ఇంకో పాత్లోకి కాపీ చేస్తుంది అంతే, రైట్? అది అనమాట కాపీ. ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడము, ఎక్కడో ఉండే డేటాని డౌన్లోడ్ చేయడం అవన్నీ చేయదు. ఓకే ఫైన్. అండ్ ఇక్కడ సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇంకో వీడియోలో చూస్తాం, బికాస్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఆల్ రైట్. సో సిఎండి ఎంట్రీ పాయింట్ ప్రస్తుతానికి ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇవి 2 లాంచ్ టైం ఎగ్జిక్యూటర్స్. అంటే ఏమంటే ఒక కంటైనర్ స్టార్ట్ అయ్యేటప్పుడు లేదు లాంచ్ అయ్యేటప్పుడు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేదే సిఎండి. ఓకే, ఆర్ ఎంట్రీ పాయింట్ ఆల్సో. బట్ 2 ఎందుకు ఉన్నాయి, ఇది దీని మీద సపరేట్ లెక్చరే ఉంటుందన్నమాట, అప్పుడు చూద్దాం. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్మోస్ట్ మనం వాడేదంతా ఇవే, ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మ్యాక్సిమం వాడేది ఇదే అనమాట. సో దీనికి మించి పెద్దగా ఇంకేం అవసరపడదు. పడినా కూడా ఐ మీన్ లైక్ అంటే అవసరపడదు బేసికలీ. బట్ ఇంకా ఉన్నాయన్నమాట కొన్ని. బట్ ఇవి మేజర్ ఇన్స్ట్రక్షన్స్ మనం వాడేది. ఓకే, ఆల్ రైట్, ఫైన్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో మనం డాకర్ ఫైల్ని ఒకటి డెవలప్ చేసి ఎలా బిల్డ్ చేయాలి, ఎలా కంటైనర్ స్పిన్ చేయాలి చూద్దాం. ఓకే ఫైన్. ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. విల్ గెట్ బ్యాక్.